హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. సో మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి అనమాట. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాము. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రివెన్లో 7-seater వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2019 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2020 3rd month రిజిస్ట్రేషన్ మహేంద్ర టీయూవి 300 T10 డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను. సో ఈ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ వైజ్ చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మీకు ఫాగ్ ల్యాంప్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అండ్ హెడ్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ గ్రిల్ కూడా చూసుకోండి, ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఎలాంటి రీపెయింటింగ్ కానీ రీప్లేస్మెంట్ మాత్రం జరగలేదు. సో ఫ్రంట్ హెడ్ ల్యాంప్ కూడా చాలా మంచి కండిషన్ లో ఉంది. సో ఈ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో ఫెండర్ పైన ఇండికేటర్ ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ కూడా మీకు అప్ టు 100% వరకు మీకు టైర్ కండిషన్ ఉంది. అండ్ టైర్ నేమ్ వచ్చేసి సిఎట్ టైర్ అండ్ సైజ్ చూసుకోండి 215, 75, R15. అండ్ ఈ వెహికల్ సంబంధించిన టైర్ ఇయర్ కూడా చూసుకోండి 2019. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మా కంపెనీ నుంచి వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ టైర్స్ అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే మీకు డీజిల్ మాన్యువల్ ఇంజన్ కాబట్టి సో ఇంజన్ వచ్చేసి 1500 cc. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ బానెట్ అనేది ఒరిజినల్ ఉందన్నమాట. బ్యాటరీ కూడా మీకు లేటెస్ట్ బ్యాటరీ. సో 0925 మొన్ననే వేయించారనమాట బ్యాటరీ కూడా. అండ్ యాప్రాన్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ షో ప్యానల్ కూడా ఒరిజినల్ ఉందన్నమాట. ఇంజన్ ఫైరింగ్ అయితే షోరూమ్ కండిషన్ లాగా ఉందన్నమాట. ఇంజన్ ఫైరింగ్ కూడా, ఇంజన్ ఇంటీరియర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ కలర్ కదా, సో చాలా బాగా లుక్ ఉందన్నమాట ఈ వెహికల్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్ లో మీకు సో ఫుడ్ స్టెప్స్ అనేది కస్టమర్ వేయించారు. అండ్ మీకు ఓవర్వేమ్స్ కూడా బాడీ కలర్ ఓవర్వేమ్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి రెయిన్ వైజర్స్ కూడా ఉన్నాయి. అది కూడా టీవీ 300 ఒరిజినల్ వేయించారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్రోమ్ ఫినిష్ కూడా చేయించారు అనమాట, సైడ్ పట్టీస్ కూడా. అండ్ ఇక్కడ డోర్ కూడా పట్టీ అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డోర్ కండిషన్ ఒరిజినల్ డోర్ కండిషన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా టాప్ ఎండ్ మోడల్ కాబట్టి ఇక్కడ మీకు హ్యాండ్ లో కూడా మీకు క్లాత్ ఫినిష్ ఉంది అండ్ డ్యూయల్ టోన్. అండ్ మీకు ఇక్కడ సెంట్రల్ లాకింగ్ అండ్ డోర్ ఓపెనింగ్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ మీకు డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ అవైలబిలిటీ ఉంది, అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు సో స్టీరింగ్ వీల్ టెల్టబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీ కవర్ కూడా చెంపలేదు అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన సన్షేడ్స్ కవర్స్ కూడా చెంపలేదు. అండ్ ఇక్కడ లైట్స్ కానీ సో ఇక్కడ మీరు చూసుకుంటే స్టీరింగ్ కవర్ కూడా మీకు సో కంపెనీ సీట్ కవర్స్ తో ఇంటిగ్రేటెడ్ గా కాంబినేషన్ సీట్ కవర్స్ అండ్ స్టీరింగ్ కూడా చేపించారు. అండ్ క్లస్టర్ కూడా చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ దీనికి సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 10,200 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ క్లస్టర్ లో ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ లేదు. అండ్ మీకు స్టీరింగ్ లో కూడా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ బ్యాగ్ ఉంది. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట దీనికి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైట్స్ కంట్రోల్ అండ్ ఇక్కడ వైపర్ కంట్రోల్ అండ్ బ్యాక్ వైపర్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. దాని ఫంక్షనింగ్ ఇక్కడ ఉంది. అండ్ డాష్ బోర్డ్ కూడా మీకు డ్యూయల్ డోర్ డాష్ బోర్డ్ ఉంది. ఇక్కడ బీచ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ బీచ్ కలర్. అండ్ ఇక్కడ 4 AC వెంట్స్ ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. అండ్ మీకు పార్కింగ్ లైట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అండ్ ఫ్రంట్ లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఏసీ కంట్రోల్స్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఏసీలో కూడా ఈకో ఏసీ, నార్మల్ ఏసీ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి USB ఛార్జర్ అండ్ 12 volts పవర్ సాకెట్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి 5 speed మాన్యువల్ గేర్ బాక్స్, 1 reverse అండ్ పవర్ విండోస్ బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. మీకు గ్లో బాక్స్ కూడా చూపిస్తాను. గ్లో బాక్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్స్ వచ్చేసి ఇక్కడ ఒక ట్విట్టర్ ఉందన్నమాట. సేమ్ ఇక్కడ కూడా ఒక ట్విట్టర్ ఉంది. అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఆర్మ్ రెస్ట్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. అండ్ దాంతో పాటు మనకి హ్యాండ్ బ్రేక్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు రియర్ వ్యూ మిర్రర్. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ బ్యాక్ రో సీటింగ్ కూడా చూపిస్తాను చూడండి. హ్యాండిల్ కూడా డోర్ హ్యాండిల్, సో బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ఉంది. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఒరిజినల్ మహేంద్ర గ్లాసెస్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎలాంటి గ్లాసెస్ మారలేదు.
సో మనకు రిప్లేస్మెంట్ కూడా లేదనమాట, అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా జరగలేదు. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా చూడండి. సో వెహికల్కి వచ్చేసి సో సేమ్ సీట్ కవర్స్, ఎక్కడ డ్యామేజ్ లేవు అనమాట. షోరూమ్ కంటే బాగుందన్నమాట వెహికల్. సో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఎక్కడ ఏం లేవన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ కి సంబంధించిన బ్యాక్ రో కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్టెప్నీ అయితే ఇప్పటి వరకు మనకు యూస్ చేయలేదు. చూడండి, అప్ టు 100% స్టెప్నీ టైర్ కండిషన్ అవైలబుల్ ఉంది. అండ్ స్టెప్నీ కూడా మీకు స్టెప్నీ కవర్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్లాస్ కూడా మీకు డీఫాగర్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ రేర్ వైపర్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. సో బీవీసీలో వాళ్ళు తీసుకున్నారు. అండ్ లివ్ ఫ్రీ, సో దాని క్యాప్షన్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ డోర్లో టీవీ 300 సో బ్యాజింగ్. అండ్ దాంతోపాటు మహేంద్ర. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాప్ ఎండ్ మోడల్ కాబట్టి T10 అనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే Type 3 మోడల్. సో మనకు టైల్ ల్యాంప్ కూడా చేంజ్ ఉంటుంది ఇక్కడ. అండ్ రియర్ సెన్సర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి చూడండి. సో 4 సెన్సర్స్ అవైలబిలిటీ అండ్ కెమెరా కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి చాలా బాగా కంఫర్ట్ ఉందన్నమాట. సో ఇక్కడ మన 7 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఈ వెహికల్కి సంబంధించిన సైడ్ వేస్ కూడా చూపిస్తాను. సో ఈ వెహికల్ సంబంధించి సైడ్ వేస్లో మీకు ఇక్కడ డీజిల్ వెహికల్ కాబట్టి ఫ్యూయల్. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకోవచ్చు అలైవీల్స్ కూడా గ్రే కలర్ అలైవీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డోర్ కండిషన్ కూడా ఒరిజినల్ డోర్ కండిషన్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఎవ్రీ వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ కూడా మనం నీట్గా ఇన్స్పెక్ట్ చేసాము, ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు. సో అన్ని కూడా రోబోటిక్ పంచెస్ ఉన్నాయన్నమాట. అండ్ రూఫ్ రైల్స్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ వెహికల్కి సంబంధించిన టాప్ పొజిషన్ కూడా చూడండి. సో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. టాప్ పొజిషన్ అయితే ఫుల్ క్వాలిటీ టాప్ పొజిషన్లో ఉంది. అండ్ ఈ వెహికల్ కూడా వచ్చేసి ఏంటంటే మీకు అండర్ బాడీ కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మీరు అండర్ బాడీ కూడా చూడండి. సో ఎక్కడ కూడా మీకు డ్యామేజెస్ లేవు. సో వెహికల్ వచ్చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ ఈ వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్కి కూడా వచ్చేసి ఏంటంటే మీకు ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటింగ్ అండ్ మ్యాట్స్ కూడా వాళ్ళు వేయించారు. అండ్ ఈ వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు, మీకు కావాలంటే వ్యాలిడ్ ఫుల్ ఇన్సూరెన్స్ చేపిస్తానమాట. అండ్ ఈ వెహికల్కి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనం ఓన్లీ 8,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట, ఫిక్స్ ప్రైస్ కాదు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది, మనం ఢిల్లీ కార్స్ మాత్రం అమ్మము. అండ్ ఈ వెహికల్కి సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. సిబిల్ బాగుంటే 0 డౌన్ పేమెంట్లో కూడా క్లోజ్ చేపించేస్తాను అనమాట. సో సిబిల్ లేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నేను ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తాను. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే ప్యూర్ బ్లాక్ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.